రేపు మంగళవారం రోజున ఉప్పుతో ఇలా చేస్తే చాలండి, మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. అలానే కాకుండా మీరు కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారు. లక్ష్మీదేవి కోటి రూపాయలతో మీ ఇంట్లో అడుగు పెడుతుందన్నమాట. ఉప్పుకు అప్పుకు ఏంటంటే కనుక దగ్గర సంబంధం ఉంటుందన్నమాట అండి. కాబట్టి ఏంటంటే ఉప్పుతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం ఆచరించండి. ఇలా ఆచరించేసి ఏంటంటే కనుక మీకుండే అప్పులన్నీ కూడా తీర్చుకోండి. అంటే ఇది చాలా శక్తివంతమైన పరిహారం, చాలా పర్ఫెక్ట్ పరిహారం. అలానే కాకుండా ఏంటంటే దీన్ని చేయటం వల్ల మన జీవితం మారిపోతుంది, మన అప్పు అనేది తీరిపోతుంది. ఉప్పు గురించి మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఉప్పు అనేది ఏంటంటే కనుక పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఏదైనా ఉప్పుతోనండి మనము చిన్న పని చేసిన సరేనండి 100% ఫలితాన్ని ఇస్తుందన్నమాట ఉప్పు పరిహారం. అందుకే ఈ విధంగా ఏంటంటే మీ అప్పులను తొలగించుకోవడానికి, అప్పుల నుంచి మీరు బయటపడటానికి, అప్పులు అనేవి లేకుండా మీ జీవితం ప్రశాంతంగా ఉండటానికి ఈ పరిహారం అయితే చక్కగా ఉపయోగపడుతుంది. ఇది స్వయంగా ఏంటంటే కనుక లక్ష్మీదేవి చెప్పిన పరిహారం అని చెప్పొచ్చు. అందుకే చాలామంది కూడా మంగళవారం పూట ఉప్పుతో పరిహారం చేస్తూ ఉంటారు. అలా చేసేసి వారి జీవితాలలో ఉండే అప్పులన్నీ కూడా తీర్చుకున్నారని మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి మీరు కూడా ఈ విధంగా ప్రయత్నించడం వల్ల మీ అప్పు అనేది తీరిపోతుంది. మీకేంటంటే మంచి జరుగుతుంది. మీరు అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగించుకుని అప్పులు ఇచ్చే స్థాయికి మీరు వెళతారనమాట. ఈ పరిహారాన్ని ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి ఫలితాలు మనకు కలుగుతాయో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక ఉప్పు అందరి ఇళ్లలో ఉంటుంది. రాళ్ళ ఉప్పును ఏంటంటే కనుకనండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారు. అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తారు. కొంతమంది ఏంటంటే కనుక గల్లులు ఉప్పు అంటారు, కొంతమంది రాళ్ళ ఉప్పు అంటారు, కొంతమంది ఏంటంటే దొడ్డు ఉప్పు అంటారు, రాక్ సాల్ట్, ఇలా ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు పిలుచుకుంటూ ఉంటారు. కానీ ఇదేంటంటే కనుకనండి పూర్వకాలంలో అధికంగా ఏంటంటే దీన్నే వాడేవారు. ఇప్పటికి కూడా చాలామంది దీన్నే వాడుతూ ఉంటారు. ఇది సముద్రం నుంచి లభిస్తుంది. సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టినిల్లు కాబట్టి అక్కడి నుంచి లభించే ఈ ఉప్పుతో పరిహారాలు చేసుకుంటే తప్పక ఫలితాలు వస్తాయన్నమాట. అంటే ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించుకోండి. ఉప్పు ఏంటంటే కనుక సముద్రం నుంచి లభిస్తుంది కాబట్టి దీనికి ఏంటంటే కనుక చెడుని తీసేసుకున్న శక్తి అంత ఉంటుందన్నమాట. సముద్రం ఎంత పెద్దగా ఉంటుందో ఈ ఉప్పు పరిహారం కూడా అంతే పర్ఫెక్ట్గా మనకు పనిచేస్తుంది. అలానే కాకుండా దైవానుగ్రహాన్ని అంటే కలిగిస్తుంది. కాబట్టి ఉప్పుతో ఒక్కసారండి మంగళవారం పూట ఇలా ఆచరించుకోండి. మీకే ఏంటంటే కనుక ఆశ్చర్యకరమైన ఫలితం అనేది కలుగుతుందన్నమాట. అందుకే మీరు ఇలా ఉప్పు ఒకవేళ మీ ఇంట్లో లేదు, మా ఇంట్లో ఇప్పటి వరకు కూడా మేము కల్లులు ఉప్పు తెచ్చుకోలేదండి దొడ్డు ఉప్పుని అంటే కనుక మీరు ఒక ప్యాకెట్ని తెచ్చుకోండి. మహా అంటే 10 రూపాయలు ఉంటుంది, అది కొన్ని తెచ్చుకుంటే చాలన్నమాట. ఎన్నో పరిహారాల కోసం వాడుకోవచ్చు, వంటల్లో వాడుకోవచ్చు. అలానే కాకుండా ఏంటంటే విధి విధానాలుగా కూడా ఈ ఉప్పుని మనం ఏంటంటే కనుక చక్కగా ఇలా వాడుకోవడానికి అవకాశం ఉంటుందండి. అందుకే రాళ్ళ ఉప్పుని ఇంటికి కొని తెచ్చుకోండి. ఎప్పుడు కూడా రాళ్ళ ఉప్పు మీ ఇంట్లో ఉండేలాగా చూసుకోండి. రాళ్ళ ఉప్పు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఉంటుందని కూడా కొన్ని పురాణాలు చెప్తున్నాయి. అందుకే రాళ్ళ ఉప్పుని తెచ్చుకొని మనం ఏంటంటే కనుక ఇలా మనకు జార్స్ ఉంటాయి కదండి, చిన్న చిన్న జార్స్, మనం పచ్చడి పెట్టుకుంటాం కదా, అలాంటి చిన్న జార్స్లో ఉప్పుని పోసి అందులో ఏంటంటే కనుక 2 యాలక్కాయలను వేసుకొని మనం ఏంటంటే వంటగదిలో పెడితే మనకు అదృష్టం అండి. చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. ఆ ఫలితాలను మనం ఏంటంటే కనుక చూసి ఆశ్చర్యపోతాం. కాబట్టి ఈ విధంగా ఒకవేళ వీలుంటే మీరు పెట్టుకోండి. చాలామంది ఇళ్లలో అంటే బాగా డబ్బు ఉండేవాళ్ళు, కోటీశ్వర వాళ్ళ ఇంట్లలో ఏంటంటే కనుక ఇలా జార్లల్లోనే ఏంటంటే కనుక ఉప్పుని పోసి పెట్టుకుంటారు. పింగారి జార్స్ అంటారు, నార్మల్గా జార్స్ ఉంటాయి. అందులో ఏంటంటే కనుక ఉప్పుని వేసి అందులో 2 యాలక్కాయలను వేసి ఎప్పుడు కూడా పెడుతూ ఉంటారు. అలా పెడితే ఐశ్వర్యం కలుగుతుందని, ధనం పెరుగుతుందని ఒక నమ్మకమని మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి మీరు కూడా వీలుంటే మీరు ప్రయత్నించుకోండి. ఇక ఆ తర్వాత మంగళవారం పూట ఏంటంటే కనుక ఉప్పు పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది. చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అనమాట. మన జీవితం అన్న తర్వాత ఏంటంటేనండి మనం సంపాదించింది సరిపోకనో, లేదు మన దగ్గర డబ్బు లేకనో, ఏదో అంటే సిచ్యువేషన్స్లో మనం అప్పు చేస్తాం. అప్పు చేసి ఏంటంటే కనుక కట్టుకోలేక వడ్డీల మీద వడ్డీలు కట్టి అసలు తీర్చుకోలేక బాధపడి అప్పులనేవి తీరక మనకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఇంటికి వచ్చి అప్పులు గొడవ పెట్టుకోవడం, అలానే కాకుండా అప్పు తీరటం లేదని మనం బాధపడటం. ఏదైనా అమ్మైనా సరే మనం అప్పుని తీర్చుకోవాలనుకుంటాం కానీ తీర్చుకోలేకపోతాం కదా. అలాంటప్పుడు ఏంటంటే ఈ పరిహారం మీకు పర్ఫెక్ట్గా పనిచేస్తుందండి. చాలా మంచి రిజల్ట్ని తెచ్చి పెడుతుంది అనమాట. అందుకే ఏంటంటే కనుక ఉప్పుకు అప్పుకు దగ్గర సంబంధం ఉంటుందని చెబుతూ ఉంటారు. ఉప్పుతో ఏ పరిహారం చేసుకున్నా కానీ అది పర్ఫెక్ట్గా మనకు పనిచేస్తుంది అనమాట. ఉప్పే కదా అనుకుంటాం కానీ రాళ్ళ ఉప్పు ఏంటంటే కనుక అత్యంత శక్తివంతమైనదండి. చెడుని ఎంతైతే తీసేస్తుందో పరిహార పరంగా కూడా అంతే మేలు చేకూరుస్తుంది అనమాట. చాలామంది కూడా ఉప్పుతో పరిహారాలు చేసేసి వారి అప్పుని కూడా తీర్చుకున్నారని సిద్ధశాస్త్రంలో అంటే చెప్పబడుతుంది. 100కు 90% ఫలితం ఖచ్చితంగా వస్తుందన్నమాట. 10% ఫలితం మరి ఎందుకు రాదండి అంటే కనుక మన స్థితిగతిపై కూడా ఆధారపడి ఉంటుందండి. మనం పరిహారం చేసేటప్పుడు మనకు దైవానుగ్రహం కూడా ఉండాలి. దైవానుగ్రహం లేకపోయినా కొన్ని పరిహారాలు ఏంటంటే కనుక అంతంత మాత్రమే ఫలితాలను ఇస్తాయన్నమాట. అందుకే ఎప్పుడు కూడా మనం ఏది చేసుకున్నా కానీ మన ఇష్టదైవం కానీ మన ఇంటి దైవం ఎవరైనా సరేనండి మనము అంటే వారిపై భారం వేసి చేసుకుంటే వారి యొక్క అంటే కొంచెం వారి యొక్క ఏంటంటే కనుక అనుగ్రహం అనేది ఉంటుందన్నమాట. అందుకే మీ ఇష్టదైవం పైన భారం వేసేసి ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి. నార్మల్గా మంగళవారం ఏంటంటే కనుక అప్పులు ఉండేవారు కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి. ఇది ఇప్పటి నుంచి కాదు, పూర్వకాలం నుంచి కూడా ఆచరణలో ఉందన్నమాట. మన పూర్వీకులు చేస్తారు, ఇప్పుడు కూడా మన పెద్దవారు మన ఇళ్లలో చేస్తూ ఉంటారు, మనం అందరం చూస్తూ ఉంటాం. అంటే అప్పు ఉండే వాళ్ళు ఏంటంటే ఎర్రటి వస్త్రాలను ధరించకూడదు,
ధరించకూడదండి. మంగళవారానికి కుజుడు అధిపతి కాబట్టి కుజుడికి ఏంటంటే గనక ఏదైనా చెడు చేస్తే దాన్ని మళ్ళీ మళ్ళీ చేయించే అలవాటు ఉంటుంది కాబట్టి మనం ఏంటంటే గనక ఎర్రటి వస్త్రాలు ధరించకూడదు. ఇది మ్యాక్సిమం ఏంటంటే గనక చాలామంది మంగళవారం దూర ప్రయాణాలు చేయటం కానీ, ఎర్రటి వస్త్రాలు ధరించటం కానీ, శుభకార్యాలు చేయటం కానీ ఇలాంటివి చెయ్యరండి. ఎందుకంటే మంగళవారం ఈ విధంగా చేస్తే మళ్ళీ మళ్ళీ అవి జరుగుతూ ఉంటాయని కొంతమందికి భయం ఉంటుందన్నమాట. అందుకే ఇంట్లో ఎర్రపప్పుని వండుకోవటం కానీ, టమాటాల కూరను వండుకోవటం కానీ ఇవి నిషేధం అనమాట. ఇది చాలా మందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియక చేసి ఏంటంటే కనుక అప్పులను పెంచుకుంటూ ఉంటారు. కాబట్టి మీరేంటంటే కనుక ఇలాంటివి ఫాలో అవుతేనే మీ అప్పు అనేది తీరుతుంది. మీరు ఏది చేయకుండా మా అప్పు తీరిపోవాలంటే అలా తీరదని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందండి. కాబట్టి ఏంటంటే మీ అప్పుని తీర్చుకోవడానికి ఈ విధంగా కొన్ని నియమాలను ఆచరించాలి. అంటే ఎర్రటి వస్త్రాలు ధరించకండి, అంటే ఇంట్లో ఎర్రపప్పు కానీ, టమాటాలు కానీ, ఎర్రటి పదార్థాలను కానీ వండడం, కొయ్యటం ఇలాంటివి చేయకండి. ఇక ఆ తర్వాత ఏంటంటే మనం ముఖ్యంగా మంగళవారం ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్పుని తీసుకోకూడదు. మనం ఎంతో ఇంకా ఎమర్జెన్సీ ఇంకా మనం తీసుకోవాలన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి, కానీ నార్మల్గా అప్పుని మాత్రం మంగళవారం చేయకండి. మీ లైఫ్ అంతా కూడా అప్పు చేస్తూనే ఉంటారు. మంగళవారం అప్పుని ఇవ్వండి, మీరు ఇచ్చే స్థాయికి వెళతారు, కానీ చేసుకుంటే మాత్రం అప్పు తీరదనమాట, మీరు చేస్తూనే ఉంటారు. కాబట్టి చెయ్యకండి, ఇది ఒకటి బండ గుర్తు పెట్టుకోండి. ఆ తర్వాత ఏంటంటే కనుక మంగళవారం పూటండి మనము అంటే ఇలా అప్పుడు తీర్చుకోవడానికి ఇది చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట. ఒక మట్టి పాత్రను తీసుకోండి. నార్మల్గా మనం దీపం పెట్టుకుంటాం కదా ఇండ్లలో, మట్టి ప్రమిదలు, దానికంటే కొంచెం పెద్ద సైజులో ఉండే మట్టి ప్రమిదను తీసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత కుడి చేతితో ఏంటంటే ఒక గుప్పెడంతా అంటే ఉప్పుని పోసేయండి. ఇంట్లో యజమానులు కానీ, యజమానురాలు కానీ ఎవరైనా సరే, ఇంటి పెద్దలు చేయండి పరిహారం. ఆడవారు మగవారు ఎవరైనా చేయొచ్చు. ఇంటి పెద్దవారు చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుందన్నమాట. మనం ఏంటంటే కనుక పరిపూర్ణ నమ్మకంతో చేయాలే కానీ మనం పెద్దవారం అండి, ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయండి. అందుకే ఇలా మట్టి పాత్రని తీసుకోండి, మట్టి పాత్ర తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర మట్టి పాత్ర లేకపోతే మీ ఇంట్లో గాజు బౌల్ ఉంటే అది తీసుకోండి, కానీ మళ్ళీ దీన్ని వాడకూడదు. ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇలా తీసేసుకున్న తర్వాత అందులో మీ చేతితో గుప్పెడంత రాళ్ళ ఉప్పు కుడి చేతితోనే పోయండి. గుప్పెడంత ఉప్పుని పోసేసిన తర్వాత అందులో ఒక స్పూన్ అన్ని ఆవలను పోయండి. ఆ తర్వాత అర స్పూన్ అంత కుంకుమ, అర స్పూన్ అంత పసుపుని పోసేసి ఒక రూపాయి బిల్లని తీసుకోండి. ఈ రూపాయి బిల్లని ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ₹1,00,000 అప్పు ఉంటే రూపాయి బిల్లని తీసుకోండి. లేదండి మాకు అంతకు మించి అప్పు ఉందంటే మాత్రం మీరు ₹5 బిల్లని తీసుకోండి. ఇలా రెండు విధాలుగా కూడా మనకి పరిహారం పనిచేస్తుంది. అంటే 1,00,000కు పైగా అప్పుని తీర్చుకోవడానికి ₹5 బిల్ల ఏంటంటే కనుక పర్ఫెక్ట్గా పరిహారాన్ని సిద్ధింపబడేలాగా చేస్తుంది. ఈ రూపాయి బిల్ల ఏంటంటే కనుక లక్ష లోపు అప్పు ఉంటే తీర్చడానికి ఉపయోగపడుతుంది అనమాట. అందుకే ఇలా ఈ విధంగా ఏంటంటే కనుక రండి, మీ అప్పుని బట్టి మీరు ఈ రూపాయి బిల్లని కానీ ₹5 బిల్లని కానీ పెట్టండి. పెట్టిన తర్వాత సంకల్పం చెప్పుకొని కాసేపు పూజ గదిలో వదిలేయాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మంగళవారం రాత్రంతా కూడా పూజ గదిలో వదిలేసుకునే ఏం కాదు. తెల్లారి లేచిన తర్వాత తీసుకెళ్ళి ఏంటంటే కనుక ఒక అంటే దేవతా వృక్షం అంటే మర్రి చెట్టు కానీ, వేప చెట్టు కానీ, రావి చెట్టు కానీ, లేదంటే కనుక మందార చెట్టు కానీ, లేకపోతే నార్మల్గా మనకు అరటి చెట్లు కూడా ఉంటాయి కదా, అలాంటి చెట్ల దగ్గర అయినా సరేనండి. ఇవి ఏం చేయాలంటే కనుక ఈ మట్టి పాత్రలు ఇదంతా కూడా మనం పెట్టాం కదా, పెట్టింది తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్ళి అక్కడ గోతిని తీసేసి మనం ఏంటంటే కనుక పాతి పెట్టి రావాలి. ఇలా రావటం వల్ల అప్పు తీరటంతో పాటు అప్పు ఇచ్చే స్థాయికి మనం వెళ్తాము. అప్పు అనేది మెల్లిమెల్లిగా తీరుతుంది. ఒకటేసారి ₹1,00,000 అప్పు తీరుతుందని మనం చెప్పలేం, కానీ అప్పు అయితే మెల్లిమెల్లిగా తీరుతుంది. ధనం రావటం, అప్పుని తీర్చుకోవటం, మెల్లిమెల్లిగా ఏంటంటే కనుక వడ్డీలు కట్టుకోవటం, అప్పుల నుంచి మనం బయటపడటం, ఇవన్నీ కూడా ఏంటంటే మన కళ్ళతో మనం చూసి కొంచెం ఏంటంటే కనుక ఆశ్చర్యానికి గురవుతాం. ఖచ్చితంగా జరుగుతుందా అండి అంటే కనుక బల్లగుద్ది చెప్పొచ్చండి, జరుగుతుంది. జరగదని ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. కొంతమందికి ఫలితాలు వితిన్ సెకండ్స్లో రావచ్చు, కొంతమందికి 2 రోజులు పట్టొచ్చు, కొంతమందికి ఏంటంటే కనుక ఆగిపోయిన డబ్బు కూడా అదే రోజు రాత్రి కూడా చేతికి అందొచ్చండి. అలా కూడా ఉంటుందన్నమాట. ఇది చాలా పర్ఫెక్ట్ పరిహారం. దీనివల్ల ఉపయోగమే ఉంటుంది, కానీ దీనివల్ల ఎక్కడ కూడా ఏ ఇబ్బంది ఉండదు, నష్టం అనేది కలగదు. మీరు ఒకసారి ఏంటంటే కనుక ఇలా ప్రయత్నిస్తే మాత్రం మంచి ఫలితాలను అయితే చూస్తారు. చూసి ఏంటంటేనండి మీరే షాక్ అవుతారని చెప్పొచ్చు. చాలా పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం అండి, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం. కాబట్టి ప్రయత్నించేసుకుని పరిహారం ఏంటంటే కనుక మీకు సిద్ధింపబడేలాగా చేయండి. అంటే ఇందులో మనం సిద్ధింపబడేలాగా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ దైవం మీద మనం భారం వేస్తాం కాబట్టి ఖచ్చితంగా అది మనకు అనుకూలిస్తుంది, సిద్ధింపబడుతుంది, ఫలితాన్ని ఇస్తుంది. అలానే కాకుండా మన జీవితాన్ని మారుస్తుందని చెప్పొచ్చు. ఒకసారి మనం చేసుకుంటాం కదా, రెండోసారి ఆటోమేటిక్గా అండి మనం అసలు ఊహించమన్నమాట, మళ్ళీ మనం చేస్తాం ఈ పరిహారం. ఏంటంటే కొంచెం అనుభవంతో చెప్పబడ్డ పరిహారం కూడా చెప్పొచ్చు. ఇది చాలామంది కూడా ప్రయత్నిస్తారండి, కానీ అందరికీ చెప్పుకోరు కదా. కాబట్టి మీరు కూడా ఈ పనిని చేయండి, కానీ ఎవరికి చెప్పకుండా చేసుకోండి. అలాంటప్పుడే ఎక్కువగా ఫలితం అనేది మీరు పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక అప్పులను తీర్చుకోవడానికి ఏకైక దారి, ఏకైక పరిహారం అంటే ఉప్పు పరిహారం. ఉప్పు గురించి చాలా మందికి తెలిసి ఉంటుంది. ఉప్పుకు లక్ష్మీదేవికి దగ్గర సంబంధం ఉంటుంది. కాబట్టి ఉప్పుతో ఏది చేసుకున్నా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అప్పు తీరటంతో పాటు ధనం అనేది వస్తుంది. 4 వైపుల నుంచి డబ్బు అనేది ఆకర్షిస్తుంది. కాబట్టి ప్రయత్నించుకోండి. ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక మంగళవారం రోజున సాయంత్రం అండి మన ఇంటి దగ్గర గుమ్మం దగ్గర ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పి ఈ చిన్న పరిహారం చేయండి. ఇది ఎందుకు చేయాలండి అంటే కనుక మన ఇంట్లోకి లక్ష్మీదేవి రాకను అంటే
సూచించడానికి చేసుకునే పరిహారం. అంటే ఆ తల్లి మన ఇంట్లోకి ఆహ్వానించడానికి, అలానే కాకుండా మనకి ఇబ్బంది అనేది లేకుండా చేసుకోవడానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి గుమ్మం దగ్గర ఈ విధంగా చేయడం వల్ల అయితే అద్భుతం జరుగుతుందన్నమాట. మీరేంటంటే కనుక మర్రి ఆకుని తీసుకోండి. మర్రి ఆకు దొరకకపోతే తమలపాకునైనా సరే తీసుకోవచ్చు. అందులో మీరు ఒక స్పూన్ అంతా ఉప్పుని పోసిన తర్వాత అర స్పూన్ అన్ని ఆవాలు, చిటికెడంత కుంకుమ, పసుపుని పోయండి. పోసేసిన తర్వాత మీ ఇంటి గుమ్మం దగ్గర పెట్టుకోండి. బయట నుంచి అయినా సరే, లోపల నుంచి అయినా సరే, ఎక్కడి నుంచి అయినా సరే పెట్టొచ్చండి. ఇక్కడే పెట్టాలి, ఇలాగే పెట్టాలని కాదు, ఎక్కడ పెట్టినా కానీ ఫలితం అయితే ఉంటుందన్నమాట. అలా పెట్టేసిన తర్వాత ఏంటంటే వదిలేయండి. ఇలా వదిలేసి రాత్రంతా కూడా అలాగే ఉంచండి. దీనివల్ల ఏంటంటే కనుక ఇంట్లోకి చెడు అనేది రాదు, ఇబ్బంది అనేది కలగదు. చాలా మంచి ఫలితాలను అయితే మనం చూడగలుగుతాము. మన ఇంట్లో ఏంటంటే కనుక చెడుగాలి ఇలాంటివి ఉంటూ ఉంటాయి. కొన్నిసార్లు ఏంటంటే మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, బాధ కలుగుతూ ఉంటుంది. మా ఇంట్లో ఏంటంటే కనుక డబ్బంతా కూడా వృధా ఖర్చులు అయిపోతున్నాయండి, చాలా ఇబ్బంది అంటే కలుగుతుంది. మా ఇంటి పరంగా మాకేం పెద్దగా అంటే కలిసి రావటం లేదని బాధపడతాం కదా, అలాంటి వాళ్లకు మంగళవారం చేసుకునే పరిహారం చక్కగా అంటే ఉపయోగపడుతుందండి. దీనివల్ల ఏంటంటే కనుక మంచి ప్రయోజనం కూడా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా కూడా మీరు అంటే ఆచరించండి. ఇంటి పరంగా అంటే కనుక మన ఇంట్లో కండి మంచివారు వస్తారు, చెడువారు వస్తారు. ఎవరు ఎలాంటి వాళ్ళు మనం గమనించుకోలేము, అలానే కాకుండా ఎవరు ఎలాంటి వాళ్ళు మనం తెలుసుకోలేము. మన ఇరుగువారు పొరుగువారు మన అంటే ఇంటి పక్కల వాళ్ళు ఏంటంటే కనుక వస్తూ ఉంటారు, కూర్చుంటూ ఉంటారు. అందరినీ వెలగొట్టలేము కదా పోమని. కానీ ఒకరి బుద్ధి ఒకలాగుంటుంది, ఒకరి అంటే కంటి చూపు ఒకలాగుంటుంది. కొంతమంది చూస్తూనే ఏంటంటే కనుక అంతా కూడా నాశనం అయిపోతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కొంతమంది కనిదిష్టి బాగుండదు, కొంతమంది కుళ్ళుకుంటూ ఉంటారు. లోపల కూడా ఏంటంటే కనుక కుళ్ళుకుంటారు, కానీ బయటికి ఏంటంటే చక్కగా అంటే ప్రవర్తిస్తూ ఉంటారు. ఎలా అంటే కనుక చాలా వరకు కూడా మేము మంచి వాళ్ళం అన్నట్టుగా మన వెనుక ఏంటంటే కనుక మన గోతులు తీస్తూ ఉంటారు. అలా మన ఇంటిపైన దిష్టి పెట్టడం కానీ, లేదంటే కనుక మన ఇంట్లోకి అంటే దిష్టి దోషాలను పంపించడం కానీ ఇలాంటివి చేస్తారండి కొంతమంది. కాబట్టి అలాంటి వాటి నుంచి బయటపడటానికి, ఇంట్లో సంపాదన పెరగటానికి, చక్కటి అభివృద్ధి ఉండటానికి, లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టడానికి, అది కూడా ఏంటంటే కనుక ధనంతో మీ ఇంటికి రావడానికి, కోటి రూపాయలతో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అంటే ఆహ్వానించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ పరిహారం గుమ్మం దగ్గర ప్రతి మంగళవారం చేయొచ్చు, ప్రతి శుక్రవారం కూడా చేసుకోవచ్చు. ఈ 2 వారాల్లో కూడా చేసేసి చక్కగా ఫలితాలను పొంది ఆ తల్లి మన ఇంట్లో అడుగు పెట్టేలాగా, మన ఇంట్లోకి ఆకర్షించేలాగా, మనకు ధనం అంటే సమకూర్చేలాగా చేసుకునే పరిహారం చాలా చక్కగా ఉంటుంది. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ పనిని కూడా మీరు ఏంటంటే కనుక నమ్మకంతో చేసుకోండి. ఇలా ఇంట్లో ఉండేటివి అండి. ఆ తర్వాత పెట్టేసి రాత్రంతా కూడా ఉంచవచ్చు. లేదంటే కనుక మనము అంటే సాయంత్రం పెట్టి ఒక 2 గంటల పాటు ఉంచేసి తీసేసి కవర్లో వేసి దూరంగా పడేసుకున్నా కానీ మనకు లక్ష్మీదేవి అనుగ్రహం అయితే ఖచ్చితంగా కలగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నించుకోండి. ఆ తల్లి ఇంకా ధనంతో మీ ఇంట్లో అడుగు పెట్టడం ఖచ్చితంగా ఖాయమండిక.